Hello friends, this is Swanna. Welcome to my channel Swanna's Magic. ఈరోజు మనము ఈ బ్లాక్ కలర్ సింథటిక్ శారీ పైన పెయింట్ చేద్దాం. ఇదేంటంటే ప్రీ ప్రింటెడ్ డిజైన్ ఉందన్నమాట. ఇదివరకు మనకి బయట ఇలాగా శారీస్ కావాల్సిన డిజైన్స్ ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు మీరు ఒక బ్లాక్ శారీ నేను పెయింట్ చేస్తే చూసారు, అది గ్రీన్ గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. సో అలాగే శారీ పెయింట్ చేసి ఇవ్వమని అప్పట్లో 15 years బ్యాక్ నాతో పాటు పెయింటింగ్స్ క్లాసెస్ అటెండ్ అయిన ఒక ఆమె ఈ శారీ ఇలా ప్రింట్ చేయించుకొచ్చి ఇచ్చారు. సో ఇది మొత్తం పళ్ళులో ఒక ట్రయాంగిల్ షేప్లో మొత్తం పళ్ళు అంతా ఇలా ప్రింట్ చేశారు డిజైన్ని, లీవ్స్ అండ్ ఫ్లవర్స్. కుచ్చులలో ఇలాగా బంచెస్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ మనం గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్లో శారీ చేసాం కాబట్టి దీనికి ఈ శారీకి కలర్డ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. అది కూడా నార్మల్ పెయింట్స్ కాదు. రిలేటివ్ ఒక ఆయన ఒక పెయింట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. సో ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ ఇవి కూడా అలాగే బయటపడ్డాయి. ఇలా పిగమెంట్స్ నాకు తెచ్చిచ్చారు. ఇది గోల్డ్, షైనింగ్ గోల్డ్ అన్నమాట. ఇది పింక్. ఇలాగా కొన్ని ఒక 5-6 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవి కూడా అలాగే ఎక్కడో లోపల పడిపోయాయి. ఇన్ని ఇయర్స్ అయింది కదా, మరి వాడితే పర్వాలేదా అంటే వాటికి ఏం కాదు, బైండర్ మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో కొంచెం పౌడర్ అది తీసుకొని, ఇది పింక్ కదా, ఇది ఒక 2 spoons పౌడర్ తీసుకొని ఇది మీడియం మిక్స్ చేసుకొని ఇలాగా కలర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇది మరీ డార్క్ పింక్ రావట్లేదు, మనకి పీచ్ కలర్ లాగా వస్తుంది. అలాగే గ్రీన్ అండ్ బ్లూ, ఇవి కూడా చాలా లైట్గా ఉన్నాయి. పేస్టల్ కలర్స్ అంటున్నారు కదా, ఆ టైప్లో ఉన్నాయి అన్నమాట. సో ఆ కలర్స్ యూజ్ చేసి మనము ఈరోజు ఈ బంచెస్ని పెయింట్ చేద్దాం. అందుకోసం ఇలాగా ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. ఇది 4 నెంబర్. ఇది లైన్స్ కోసం ఒక పాయింటెడ్ బ్రష్. అయితే చెప్పాను కదా, ఈ గ్రీన్ చాలా లైట్గా ఉంది, ఇలా ఉందన్నమాట, చాలా లైట్ గ్రీన్ ఉంది. సో నేను కొంచెం మిక్సింగ్కి మనది ఇది ఫెవిక్రిల్ పర్ల్ మెటాలిక్ గ్రీన్ యూజ్ చేస్తున్నాను షేడింగ్ కోసం. కలర్ని బైండర్ వేసుకొని బాగా మిక్స్ చేశాను. మన యూజువల్ కన్సిస్టెన్సీ, మన పెయింట్స్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటాయో ఆ కన్సిస్టెన్సీలో ఈ పెయింట్ని మిక్స్ చేశాను. ఇది జస్ట్ మనము డ్రై స్ట్రోక్స్ వేసుకుంటాం, పైనుంచి కిందికి డ్రై స్ట్రోక్స్. చూసారా, చాలా లైట్ గ్రీన్ వస్తుందన్నమాట. కిందికి వచ్చేసరికి జస్ట్ స్ట్రోక్స్. ఇది చాలా లైట్ గ్రీన్ ఉంది, మీకు కెమెరాలో వైట్ లాగా అనిపించవచ్చు, బట్ ఇది సీ గ్రీన్ అంటారు కదా, ఆ టైప్లో ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ పర్ల్ మెటాలిక్ గ్రీన్, గ్రీన్లో కొద్దిగా బ్రష్ డిప్ చేశాను. ఈ గ్రీన్ కూడా తీసుకున్నాను, సో దట్ ఇది కూడా మనకి ఈజీగా మూమెంట్ వస్తుంది. ఈ లైన్స్ని బట్టి మనము లీఫ్ పెయింట్ చేస్తున్నాం. అవుట్లైన్ మీకు కనిపిస్తుందో లేదో, ఇలా అవుట్లైన్ ఉంది కదా, ఆ అవుట్లైన్ ప్రకారం లీఫ్ని పెయింట్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు బ్రష్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ని ఫస్ట్ ఫినిష్ చేసేద్దాం. మనకి బ్రష్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసే అవసరం లేకుండా గ్రీన్ కలర్ అంతా ఇప్పుడు మనము ఫినిష్ చేసేసుకుందాం. ఈ మధ్య నేను వీడియో చేసి చాలా రోజులైంది, కొంచెం ఊళ్ళవి తిరగటం, హెల్త్ ఇష్యూస్, దానివల్ల వీడియో చేయలేకపోయాను. ప్లీజ్ కోఆపరేట్, డోంట్ స్టాప్ వాచింగ్ మై ఛానల్.
మీకు చాలాసార్లు చెప్పాను, మన చేతిలో పెయింట్ బ్రష్లు ఉంటే చాలు, ఫ్రీ హ్యాండ్ ఎలాగైనా పెయింట్ చేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ప్రీ డిజైన్ ఉంది కానీ మనం ఫ్రీ హ్యాండ్ స్టైల్లోనే పెయింట్ చేస్తున్నాం. డ్రై స్ట్రోక్స్. ఇది రౌండ్ ఎడ్జెస్ ఉన్నాయి, ఈ లీఫ్ ఏమో షార్ప్ ఎడ్జెస్ ఉంది. సో అది పెయింట్ ఎలా ఉంటే, అవుట్లైన్ ఎలా ఉంటే అలా పెయింట్ చేద్దాం. కలర్ కాంబినేషన్ మన ఇష్టం. బ్లాక్ శారీ పైన ఏ కలర్ పెయింట్ చేసినా చాలా బాగుంటుంది. చూసారా ఎంత అందంగా ఉందో. నాకైతే శారీ అంతా ఓన్లీ గ్రీన్తోనే ఫినిష్ చేయొచ్చు అనిపిస్తుంది. ఈ ప్రింటింగ్ అనేది ఇప్పుడైతే చేస్తున్నారో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఒకప్పుడు మేము హైదరాబాద్లో ఉంటాం కదా, కోటిలో మనకి ఇలాగా డిజైన్ ప్రింట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. డిజైన్స్ వెతుక్కోవటం, ప్రింట్ చేయించడం, ఇదంతా ఒక సరదాగా ఉండేది. ఇది నాది స్క్వేర్ 3 feet by 3 feet వుడెన్ ఫ్రేమ్ ఉంది. దానికి ఇలాగా శారీని పిన్ చేసేసాను అనమాట. చూసారా, ఇది 3 by 3 వుడెన్ ఫ్రేమ్, దానికి ఇలాగా శారీని పిన్ చేసేసాను. ఆ ఫ్రేమ్ని ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని నిలబడి చేసేస్తున్నాను. మనం పెయింట్ చేసేప్పుడు వీడియో కోసం ఫ్యాన్ వేసుకోవటాకుండదు, నిల్చొని చేయాలి, ఇంత కష్టపడాలన్నమాట. అయితే ఇది కలిపిన పెయింట్ కదా, ఎప్పటి వరకు ఉంటుందో ఐడియా లేదు, అందుకే ఒక్క రోజులోనే ఫినిష్ చేద్దాం, 1 or 2 daysలో ఫినిష్ చేయాలని. ఇలా పిగమెంట్స్ మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఈ శారీని 24 hours అలా డ్రై అవటానికి వదిలేసి తర్వాత మనం బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి. లేదా పైన ఫ్రంట్ వైపు ఐరన్ చేసేటైతే కనుక ఏదైనా క్లాత్ ఆర్ పేపర్ వేసుకొని ఆ పెయింట్ పైన ఇస్త్రీ చేసుకోవాలి. డైరెక్ట్గా పెయింట్ పైన అయితే ఇస్త్రీ చేయకూడదు. ఎప్పటికైనా కానీ మన పెయింటెడ్ శారీస్ మనము రివర్స్ సైడ్లో ఇస్త్రీ చేసుకుంటాం బెటర్. మీకు అర్థమవుతుందా? 2 greens ఒకేసారి అప్లై చేసేస్తున్నాను. పైన రౌండ్ ఉంది కాబట్టి అలా రౌండ్ చేసాం, మిగిలిన పెయింట్ని ఇలా కిందికి డ్రై స్ట్రోక్స్ లాగా అలా పైన మనము డ్రాగ్ చేస్తున్నాం బ్రష్ని. సో మనకు అదొక ఎక్స్ట్రా షేడ్, ఈ మధ్యలో ఇది ఒక ఎక్స్ట్రా షేడింగ్ వస్తుంది మనకి. నేనైతే ఇలాగా పౌడర్స్ ఏదో మిక్స్ చేసి ఈ శారీని పెయింట్ చేస్తున్నాను. బట్ మీరు ఎనీ బ్రాండ్, ఎనీ మెటాలిక్ ఆర్ పర్ల్ కలర్స్ తోటి ఈ శారీని పెయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచెస్ అంతటిని జాయింట్ చేద్దాం. ఒక పాయింటెడ్ బ్రష్ తీసుకున్నాను. ఇక్కడితో మన గ్రీన్ పెయింట్ తోటి పని అయిపోయింది. లీవ్స్ అయితే పెయింట్ చేసేసాం. ఇది పింక్, ఇది కలిపింది పింక్, కానీ మనకి పెయింట్ వేస్తే పీచ్ కలర్ వస్తుందన్నమాట. మళ్ళీ సేమ్ ఈ విధంగా ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. సో ఇది రియల్ కలర్ ఎలా ఉందంటే ఇలా కొంచెం పీచ్ లాగా అనిపిస్తుంది, మన ఫ్లష్ కలరు లేదంటే పీచ్ కలర్ ఆ టైప్లో అనిపిస్తుంది అన్నమాట. ఈ పెటల్ ఉన్న డైరెక్షన్ బట్టి మనము వేసే స్ట్రోక్స్ వేసుకోవాలి. సో లైట్ పింక్లో డార్క్ పింక్ కూడా డిప్ చేశాను. చూడండి, మనది ఈ పెటల్ ఇటు ఉంది, ఇటు ఉంది. సో ఆ ప్రకారం మన బ్రష్ని మూవ్ చేయాలి. ఇది డ్రై స్ట్రోక్స్ ఓన్లీ, సో షేడింగ్ ఏమీ అవసరం లేదు. ఈ పెటల్ ఇటు ఉంది, ఇది ఇటు ఉంది. సో ఇది ఇటు, ఇది ఇటు, అది గమనించి మనం బ్రష్ మూవ్ చేయాలి. ఇది లోపల వైపు, ఇది ఇలా.
గ్రీన్ మిక్స్ అయిపోయింది అయ్యో అనుకోకర్లేదు. మనకి కొన్ని పెటల్స్ అలాగ గ్రీన్ మిక్స్లో కూడా వస్తాయి కదా. ఇది ఇటు ఉంది, ఇది ఇలా ఉంది, మధ్యలోది ఇలా ఉంది. సో దాని ప్రకారం మనం బ్రష్ మూమెంట్స్ చేయాలి. డ్రై స్ట్రోక్స్ వలన మనకి పెయింట్ తక్కువ యూస్ అవుతుంది. అంతేకాకుండా ఇది మనకి థిక్గా అట్టలుగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది పెయింట్. ఈ మధ్యలో లెమన్ ఎల్లో వేద్దాం. అలాగే ఇక్కడ బ్లూ, లైట్ బ్లూ అని రాసింది కానీ ఒకలాంటి స్కై బ్లూ వస్తుంది. సో దాంతో కలిపి వేయటానికి ఈ స్పార్క్లింగ్ పర్ల్ టర్క్వైజ్ అనే కలర్ని తీసుకున్నాను. అది ఈ రకంగా ఉంది. అయితే మన బ్రష్ పింక్ కలర్లో ఉండగానే ఇక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి. ఈ మొగ్గను కూడా వేసేద్దాం. సో బ్రష్కి పెయింట్ కూడా మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది బ్లూ అనేది మనకి స్కై బ్లూ లాగా వస్తుంది. సో దాంతో మిక్సింగ్ నేను ఇలాగా బ్లూ కలర్ తీసుకున్నాను. యాక్చువల్గా లెవెండర్ తీసుకున్నా బాగానే ఉంటుంది. లెవెండర్ కూడా ఒక ఫ్లవర్ వేసాను. లెవెండర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లైలాక్ యాక్చువల్గా దాని పేరు. ఇవి 3D అవుట్లైనర్స్, జాగ్స్ అంట. కొత్తగా ఆన్లైన్లో చూసి తెప్పించాను, కానీ ఎలా ఉంటాయో చూడాలి మరి. సో ఇప్పుడు ప్రస్తుతం ఒకటి ఓపెన్ చేద్దాం. పర్ల్ వైట్ అంట. ప్యాకింగ్ అయితే బాగా చేశారు. మనకి సన్న నాజిల్ కోసం ఇది ఇంకొక నాజిల్ ఇచ్చారు. ఇది కొంచెం బ్రాడ్గా ఉంది, ఇది కొంచెం సన్నటి నాజిల్. దీని మధ్యలో క్లీన్ చేసుకోవటానికి ఇలాగా పిన్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి ఎలా పనిచేస్తుందో చూద్దాం. నేనైతే ఈ చిన్న నాజిల్ పెట్టాలనుకుంటున్నాను. దీన్ని బ్రేక్ చేయాలి. క్లోజ్ అయి ఉంది. సన్నగా కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ సన్నది పెట్టాను. ఎస్, వస్తుంది చూడండి. ఇది పర్ల్ వైట్. ఈ లీవ్స్కి ఈ పర్ల్ వైట్ వేద్దాం. మన మామూలుగా ఎప్పుడు వాడే ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్ కూడా వాడుకోవచ్చు. పింక్ ఫ్లవర్కి గోల్డ్ వేసి చూద్దాం. ఈ పింక్ ఫ్లవర్కి గోల్డ్ వేద్దాం. ఈ జాగ్స్ 3D అవుట్లైనర్ అనేది నాజిల్ అయితే సన్నగా ఉంది, కానీ నాకు ప్రెస్ చేయటం కొంచెం టఫ్గానే ఉంది. నాకు కొంచెం చేతిలో స్ట్రెంగ్త్ కూడా తక్కువ, అందుకనో ఏమో తెలీదు. అది కొంచెం ప్రెస్ చేయటం అయితే నాకు టఫ్గా ఉంది. సో ఐ ప్రిఫర్ రెగ్యులర్ 3D అవుట్లైనర్, ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్. ఈ పింక్ ఆరిపోయాక మనం అవుట్లైన్ చేస్తే బెటర్.
లెట్ దిస్ డ్రై. ఈ పెయింట్ డ్రై అయిపోయాక మనము ఫ్రేమ్ చేంజ్ చేసుకొని ఇంకో దగ్గర పెయింట్ చేయాలి. ఇది పళ్ళు అనమాట. రివర్స్లో ఉండే ఎల్ షేప్లో ఈ బంచ్ ఉంది. దీన్ని ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి. మనకి పళ్ళు ఇలా రెడీ అయిపోయిందండి. అయితే ఇవి కొంచెం గ్లిటరీ కలర్స్ ఉన్నాయి కదా, సో అవుట్లైన్ నేను పళ్ళులో ఇలా సిల్వర్ గ్లిటర్ అవుట్లైనర్ వేయాలనుకుంటున్నాను అన్నమాట. మనం కరెక్ట్గా పెటల్ ఎడ్జ్లోనే వేయాలని లేదు, కొద్దిగా అటు ఇటు అయినా కూడా నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు తెలియట్లేదు కానీ ఇది ఆరిపోయాక మనకి ఈ సిల్వర్ గ్లిటర్ అనేది బాగా కనిపిస్తుంది. మీకు ఆరాక కూడా చూపిస్తాను. మీకు జాగ్స్ అని కొత్త అవుట్లైనర్స్ చూపించాను, బట్ అది ఇలా ప్రెస్ చేయడానికి అంత ఈజీగా లేదనమాట. సో అది కోన్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ బాటిల్ చూడండి, మనకి ఈజీగా ప్రెస్ అయిపోతుంది. ఇది కూడా మధ్యలో లీఫ్లో కూడా ఇలా వేద్దాం. జస్ట్ ఈనెలు. సో ఫ్రెండ్స్, ఇది మన శారీ ఇలాగా రెడీ అయింది. చూసారా, ఈ ఫ్లవర్స్కి మనం స్టార్టింగ్లో గోల్డ్ కలర్ అవుట్లైన్ అలా వేసాను. అయితే పళ్ళుకి ఇలాగా సిల్వర్ అవుట్లైన్ ట్రై చేశాను, గ్లిట్టర్ అవుట్లైన్. ఇది కూడా రిచ్ లుక్ వచ్చి బాగానే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చి మనకి శారీ బ్లౌజ్ దగ్గర ఫ్రంట్లో ఇలా వస్తుందన్నమాట. సో ఇదండి మన శారీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఎదురు చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వర్ణాస్ మ్యాజిక్.